అనంతపురం జిల్లా కరువు పీడిత నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, రాయదుర్గంలకు జీవనాడైన బీటీపీ కాల్వ పనులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేల సురేంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు భూమి పూజతో శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టుతో ఎమ్మెల్యే అమిలినేని తొలి అడుగు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు పీడిత కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు మహర్దశ పట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నిర్వాకంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత బీటీపీ కాలువ పనులను పునఃప్రారంభించినట్లు వెల్లడించారు. 20 నెలల్లో భైరవాణి తిప్ప ప్రాజెక్టు, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాలువ పనులను పూర్తి చేసి 114 చెరువులకు నీరు అందిస్తామని ప్రకటించారు. ఆయనకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి కూడా మనం ప్రారంభించుకోగలుగుతున్నాం. అదే ఏ అనుభవం లేని ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ రెడ్డికి, విలువలు తెలియని వ్యక్తికి ఇది 5 ఏళ్లు నిలబెట్టి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరి వ్యవస్థలను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఈ పూర్తిగా ఇబ్బంది అయిపోయిన తర్వాత కూడా పునఃప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజున్న పరిస్థితి ప్రకారం కూడా మన ఆర్థిక మంత్రి గారిని అడిగాం, ఏం పరిస్థితి అంటే చిన్నగా ప్రారంభించుకోండి, ఏదైనా కూడా మన భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా అందరి సహకారం ప్రజల కోసం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తారు ఒక ప్రాజెక్టు మీద. అంటే ఈరోజు మనకు ఏదైతే 3,800 క్యూసెక్స్ మన జీడిపల్లికి వస్తున్నాయో, ఇంతకుముందు మనకు 1500-1600 వచ్చేటివి. ఈరోజు అవి రాగలుగుతున్నాయంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి కృషి వల్లే. ఈరోజు కూడా ఆయన 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా మానిటర్ చేశారు ప్రాజెక్టు మీద. ఎంసీలకు తగ్గపోకుండా శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మేము నీటిని తరలిస్తాం రాయలసీమకని చెప్పి వాటాగా ఉన్న కృష్ణా ట్రిబ్యునల్లో మనకు వాటాగా ఉన్న నీటిని కూడా వాడుకునేదానికి రాయలసీమ పైన అనేక అనుమానాలు కలిగే విధంగా పక్క రాష్ట్రాలకు చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ హక్కులను, రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ ప్రజల ప్రయోజనాలను అత్యంత వివాదాస్పదంగా మార్చి చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే 100 కోట్ల పైగా పెనాల్టీ వేసే విధంగా చేసిన వ్యక్తులు ఇద్దరు. నంబర్ A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులు.